హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఇప్పుడు వచ్చేసి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నవంబర్ 11 నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినట్టున్నాయి. ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగినట్టు తెలుస్తూ ఉంది న్యూస్ చూస్తూ ఉంటే. మీరు చూడండి, నిన్న అనుకుంటా, నిన్న మధ్యాహ్నము ఆ ప్రాంతంలో, ఆ టైంలో వచ్చేసి జ్యోతుల నెహ్రూ అని చెప్పేసి ఫేమస్ పొలిటీషియన్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నాకు తెలిసినంత వరకు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మీన్స్ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైనా రాజకీయాలు మాట్లాడాలంటే జ్యోతుల నెహ్రూని టచ్ చేయకుండా రాజకీయాలు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ వచ్చేసి దాదాపు ఎన్టీఆర్ టైం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. తను దాదాపు ఇప్పటికి చాలా పోర్ట్ఫోలియోస్ తను హ్యాండిల్ చేసినట్టు తెలుస్తూ ఉంది మనకి. ఆ వ్యక్తే స్వయాన వచ్చి అసెంబ్లీకి వచ్చి తను మైక్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడుతుంటే దాదాపు తను రైజ్ చేసినటువంటి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఇసుకకు సంబంధించి కానీ, పంచాయతీ రాజ్కు సంబంధించి కానీ, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కానీ, తను రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ని దాదాపు అసెంబ్లీ అంత ఆశ్చర్యంగా చూస్తూ ఉంది తన సైడు. తను ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాడని. ఎందుకంటే తను ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచాడో, తను కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే, తను టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి జ్యోతుల నెహ్రూ వచ్చేసి ఈస్ట్ గోదావరికి సంబంధించిన క్యాండిడేట్. ఈ క్యాండిడేట్ వచ్చేసి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వచ్చాడు. ఇంకా కొద్దిగా మనం ఏమైనా హిస్టరీ మాట్లాడుకోవాలనుకుంటే కనుక, ఈయన జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి వైఎస్ జగన్ దగ్గర ఉండేటోడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసినంత వరకు 2014 జనరల్ ఎలక్షన్స్లో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి పక్కలే కూర్చునేటోడు. జగన్మోహన్ రెడ్డి గారి పక్కల సీటే ఈయనకి కేటాయించేటోడు జ్యోతుల నెహ్రూకి. అంటే ఆ రేంజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత, నాకు తెలిసినంత వరకు కొద్ది కాలం గడిచిన తర్వాత, 3 ఏళ్ళు గడిచిన తర్వాత, 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత జ్యోతుల నెహ్రూ వైఎస్ జగన్ని కాదనుకొని తను వెళ్ళి మళ్ళీ టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2019లో ఏం జరిగింది మనం చూసినాం. ఆయన ఓడిపోయినట్టున్నాడు. తర్వాత 2024లో మళ్ళీ గెలిచినట్టున్నాడు ఆయన. ఇదంతా హిస్టరీ, ఇదంతా పక్కన పెడితే నా ఒపీనియన్ ఏంటంటే కనుక, మీరు చూడండి, చంద్రబాబు గారు చేసినటువంటి తంతు ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు, ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యి ఈ సభని రూల్ చేస్తూ ఉన్నాడో, ఈ సభని కంట్రోల్ చేస్తూ ఉన్నాడో రఘురామకృష్ణంరాజు అనే వ్యక్తి ద్వారా దాదాపు స్వపక్షంలోనే విపక్షం ఉండేటట్టు తయారు చేసి, ఆయన్ని దాదాపు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మీడియా గొట్టాల ముందరనే కూర్చోబెట్టి 5 ఏళ్ళు తన పబ్బం గడుపుకున్నటువంటి చంద్రబాబు గారికి తను చేసుకున్నటువంటి పనే తనకు కూడా ఇప్పుడు తయారైతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జ్యోతుల నెహ్రూని చూస్తూ ఉంటే కనుక, జ్యోతుల నెహ్రూ క్రాస్ క్వశ్చనింగ్ కానీ, జ్యోతుల నెహ్రూ తన వాగ్దాటిని కానీ అసెంబ్లీలో ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నాకేమర్థమవుతుందంటే, నాకు తెలిసినంత వరకు ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు సాధారణ ప్రజానీకం మాత్రమే సమస్యలు ఉన్నాయనుకునేటోళ్ళు, ఇంకా దాదాపు ఆల్రెడీ 161 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు కాబట్టి కూటమి తరఫున, ఈ 161 మంది ఎమ్మెల్యేల్లో జ్యోతుల నెహ్రూకి దాదాపు మినిస్టర్ పోర్ట్ఫోలియో ఇచ్చింది ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం తనకి ఏది కూడా రికగ్నైజేషన్ ఇవ్వనట్టే కనపడతా ఉంది కాబట్టి తన వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నట్టున్నాడు. లేదంటే రియల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మరి క్వశ్చన్ చేస్తున్నాడు అన్నది మనకి ఏమీ అర్థం కావట్లే. ఇంకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు ఇదే తంతు చేశాడు కదా, సాయంత్రం వరకు మీటింగ్స్లో కూర్చొని తర్వాత ప్రతి ఒక్క మీడియాకి, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా, పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసుకుంటానే తన కాలం గడుపుకుంటూ ఉండేటోడు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు జ్యోతుల నెహ్రూ ఆ రేంజ్ లెవెల్కి డౌన్ఫాల్ అయ్యేసి అంత చీప్గా అయితే బిహేవ్ చేసే పరిస్థితి ఉండదు. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే, తను గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తాడని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను. తను కూడా క్వశ్చన్ చేస్తాడనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఆల్రెడీ అసెంబ్లీలో దాదాపు 161 మంది ఒక సైడు, 14 మంది ఒక సైడు ఉంటే,
ఈ దాదాపు జ్యోతుల నెహ్రూ అనే టీడీపీ క్యాండిడేట్‌కే వీళ్ళు మైక్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది. మైక్ కట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే తను గవర్నమెంట్‌ని క్వెషన్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఆల్రెడీ అసెంబ్లీలో ఉన్నటువంటి 161 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే మాత్రం వాయిస్ రైజ్ చేస్తా ఉంటే 160 మంది ఆ వాయిస్‌ను నొక్కడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఎందుకంటే క్లియర్‌గా మనకు నిన్న కనపడతా ఉన్న సన్నివేశం ఏందంటే రఘురామకృష్ణరాజు దాదాపు 3 నిమిషాల కాల వ్యవధిలోనే దాదాపు 4, 5 సార్లు వార్నింగ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి జ్యోతుల నెహ్రూకి. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ వచ్చేసి మొదటి క్వెషన్ ఏం రైజ్ చేస్తా ఉన్నాడంటే వాలంటీర్ వ్యవస్థ ఒకటుంది. ఈ వాలంటీర్ వ్యవస్థని మనం కంప్లీట్‌గా వీళ్ళకి మనము దాదాపు 10,000 రూపాయలు సాలరీ ఇస్తాము. వీళ్ళని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మనం హామీ ఇచ్చాము. ఇదొక వ్యవస్థ నడుస్తోంది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఒకటి నడుస్తోంది. 2 ప్యారలల్‌గా నడుస్తా ఉన్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకము వాళ్ళకి ఏదన్నా సహాయం కావాలన్నా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా, డాక్యుమెంటేషన్ తీసుకోవాలనుకున్నా ఆ అయోమయంలో పడిపోయినారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నది క్లారిటీ లేకోకుండా వెళ్ళిపోయిందని చెప్పేసి తను ఈ కన్సర్న్ రైజ్ చేసినప్పుడు దాదాపు సభలో ఉన్నటువంటి దాదాపు 160 మంది ఎమ్మెల్యేలలో దాదాపు చాలా మటుకు ఎమ్మెల్యేలు తనకు వార్నింగ్ ఇస్తా తనకి ఏలు ఇట్ట చూపిస్తా వార్నింగ్ ఇస్తా ఉన్నట్టే కనపడతా ఉంది. ఇదొక ఇది ఒక క్వెషన్ రైజ్ చేసిన తర్వాత ఇంకొక క్వెషన్ ఏం రైజ్ చేస్తున్నాడంటే జ్యోతుల నెహ్రూ రెండో క్వెషన్ ఏంటంటే శాండ్ పాలసీని క్వెషన్ చేస్తా ఉన్నాడు. కంప్లీట్‌గా శాండ్ మాఫియా నడుస్తా ఉంది. శాండ్‌లో ఒక పాలసీ మనం తెచ్చినా గానీ ఆ పాలసీని గ్రౌండ్ లెవెల్‌లో ఎవరు కూడా అడాప్ట్ చేసుకోవట్లేదు. ఎవరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు. దీనివల్ల మనకు చాలా సమస్యలొస్తున్నాయి లోకల్ లెవెల్‌లో. ఈ సమస్యను మీరు త్వరితగతిన పరిష్కరించి ఇది ఫ్రీగా ఇస్తున్నారా? లేదంటే ఇది కాస్టా? ఎంత కాస్టు? కాస్ట్ అయితే ఎంత కాస్టు? ఎలా తీసుకెళ్ళాలి? ఒక పాలసీని ఫార్ములేట్ చేసి మనం సొసైటీకి ఇంటిమేట్ చేయాల్సి ఉంటదని చెప్పేసి తను చాలా సివియర్‌గా వార్నింగ్ ఇస్తా ఉన్నట్టు కనపడతా ఉంది. మనకు అసెంబ్లీలో తన హావభావాలు గాని, తన వే ఆఫ్ రెస్పాండింగ్ చూస్తా ఉంటే రఘురామకృష్ణరాజుకి మనకు అది క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ఏ మాత్రం కూడా తనను కంట్రోల్ చేయనటువంటి పరిస్థితుల మధ్య రఘురామకృష్ణరాజు తనకు మైక్ కట్ చేసి తనని స్టాప్ చేసినటువంటి పరిస్థితి. ఆ టైంలో కూడా జ్యోతుల నెహ్రూ వచ్చేసి తను చెప్తా ఉన్నాడు, మీరు కూర్చోమంటే కూర్చుంటాను అధ్యక్ష, రావద్దు మీరు నన్ను అసెంబ్లీకి రావద్దంటే నేను రాకోకుండా కూడా ఉంటాను అధ్యక్ష అని చెప్పేసి తన ఒపీనియన్ 2-3 సార్లు చెప్పి తర్వాత తను నిష్క్రమించినట్టు తెలుస్తూ ఉంది మనకి. ఇదంతా చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో చాలా మంది జనాలు సాధారణ ప్రజానీకంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ గళాన్ని వినిపించేటట్టే కనపడతా ఉంది ప్రభుత్వం మీద. ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసి దాదాపు 6 నెలల కాలంగా వస్తుంది. ప్రతి ఒక్క రంగంలో విఫలమైనట్టే కనపడతా ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులే వాళ్ళ గళాన్ని వినిపించడానికి సిద్ధమవుతున్నప్పుడు మనం ఒక సాధారణ ప్రజానీకంగా మన గళం మనం ఇంకా గట్టిగా వినిపించాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ గళాన్ని కూడా మీరు పబ్లిక్‌లోకి రండి. మీరు పబ్లిక్‌లోకి వచ్చేసి దాదాపు ఇంకొక 5-6 నెలల తర్వాత అయినా పబ్లిక్‌లోకి వచ్చి పబ్లిక్‌లో ఉన్నటువంటి సమస్యల్ని రైజ్ చేసి మీరు అటాక్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు పబ్లిక్‌లోకి వస్తేనే దాదాపు పబ్లిక్ కూడా మీ వెంట ర్యాలీ అయ్యేసి పబ్లిక్‌కి ఇంకా గవర్నమెంట్ ఏదైనా మంచి చేయడానికి గానీ ఆస్కారం ఉంటది. ఇప్పటివరకైతే చేసింది ఏమీ లేదు. ఇంకా ఏమన్నా ఆశిద్దాము. నెక్స్ట్ బడ్జెట్‌లో ఏమన్నా ఇంకా కొద్దిగా ఏమన్నా వీళ్ళు చెప్పినటువంటి హామీలలో గానీ, వీళ్ళ పాలసీలో గానీ ఏమైనా చేంజెస్ వస్తాయేమో ఆలోచిస్తాము. లేదంటే ఈ గవర్నమెంట్ కూలిపోవడం అయితే పక్కాగా అనిపిస్తా ఉంది నాకి. థాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హావ్ ఎ నైస్ డే.